ఒకసారి గమనిస్తే రెగ్యులర్ అప్పులు ఎంత ఉన్నాయని చెప్పి ఒకసారి గమనిస్తే నిజంగా ఈ డాక్యుమెంట్ ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. ఒకసారి అప్పులు ఎంత ఉన్నాయని చెప్పి గమనిస్తే 14 లక్షలు కాదు, 10 లక్షల కోట్లు కాదు, వాస్తవ అప్పులు ఎంత ఉన్నాయని చెప్పి చూస్తే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన డైరెక్ట్ గవర్నమెంట్ డెట్ ఇది కూడా ఏంది, నేను మార్చ్ 31 దాకా కూడా తీసుకోవడం లేదు, జూన్ దాకా తీసుకుంటున్నా. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకునే దాకా కూడా మన అకౌంట్లోకే వేసుకుంటున్నాం, ఇంకా గ్రేస్ఫుల్గా. సో అందాక తీసుకుంటే కూడా చూసుకుంటే గవర్నమెంట్ డెట్ 5,18,000 కోట్ల రూపాయలు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకమునుపు 1,18,051 కోట్ల అప్పు ఉంటే చంద్రబాబు నాయుడు దిగిపోయే టయానికి 2,71,798 కోట్ల రూపాయల అప్పులు గవర్నమెంట్ డెట్ అయితే 5,18,000 కోట్లు మన హయాం జూన్లో ముగిసే టయానికి పెరిగిన దాకా పోయిన అప్పులు. అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేసరికి 1,18,000, ఆయన అధికారంలోకి దిగిపోయేసరికి 2,71,000, మనం అధికారం మొదలుపెట్టేసరికి 2,71,000, మనం అధికారం దిగిపోయేసరికి 5,18,000 కోట్ల రూపాయలు అప్పులు. అంటే రాష్ట్రం మొత్తానికి ఈరోజు జూన్ 2024లో ఎంత అప్పులు ఉన్నాయి రాష్ట్రానికి అప్పులు అంటే 5,18,000 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి. ఈ అప్పుకు స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ కూడా కలుపుకుందాం, అబ్బా లిబరల్గా పోదాం, ఇంకా మనం చాలా లిబరల్గా ఆలోచన చేద్దాం, లిబరల్గా పోదాం. స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ కూడా కలిపేసుకుందాం. స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ కూడా కలుపుకుంటే అంటే ఈ సివిల్ సప్లైస్ కార్పొరేషన్లకు ఇటువంటి వాటికి అన్నిటికీ కూడా గవర్నమెంట్ గ్యారంటీ ద్వారా అప్పులు తెచ్చుకుంటే అటువంటివన్నీ కూడా కలుపుకుంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకమునుపు ఆయన హయాంలో స్టార్ట్ అయ్యేసరికి 5,744 కోట్లుంటే ఆయన హయాం ముగిసే టయానికల్లా అవి కాస్త 50,000 కోట్లకు ఎగబాకుతే మన హయాం స్టార్ట్ అయ్యే టయానికి 50,000 కోట్ల రూపాయలుతో మొదలెడితే మన హయాం ముగిసేసరికి అటువంటి అప్పులు 106,000 కోట్లకు ఎగబాకే. రాష్ట్రంలో ఇవాళ అటువంటి అప్పులు కూడా కలుపుకుంటే మరో 106,000 కోట్ల రూపాయలు కనిపిస్తూ ఉన్నాయి. పోనీ ఇంకా లిబరల్గా పోదాం, గవర్నమెంట్ గ్యారంటీ లేనేటివి కూడా కలుపుకుందాం. గవర్నమెంట్ పరంగా పవర్ జనరేటర్స్ లాంటి వాళ్లకు పేయబుల్స్ కూడా లెక్కేసుకుందాం. అవి కూడా లెక్కేసుకుంటే డెట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ పవర్ సెక్టర్ కార్పొరేషన్స్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకమునుపు 26,000 కోట్ల రూపాయలు ఉంటే ఆయన అధికారం ముగిసేసరికి ఆ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో ఆ కార్పొరేషన్స్ పవర్ సెక్టర్ కార్పొరేషన్స్లో 64,674 కోట్ల రూపాయలకు అప్పులు ఎగబాకే. పవర్ జనరేటర్స్ కైనా కట్టాల్సిన బకాయిలు మరో 21,000. పవర్ సెక్టర్ లయబిలిటీస్ అగ్రిగేట్ డెట్ అండ్ పేయబుల్స్ ఎంత అని చూసుకుంటే 86,215 కోట్ల రూపాయలు. అంటే 29,000 కోట్ల రూపాయలు ఆయన హయాంలో మొదలు కాకమునుపు ఉంటే ఆయన హయాం ముగిసేసరికి ఇటువంటి లయబిలిటీస్ కూడా 86,215 కోట్లకు ఎగబాకే. మన హయాంలో వచ్చేసరికి 86,215 కోట్లతో స్టార్ట్ చేసి 1,23,000 కోట్ల రూపాయలకు ఇప్పుడు మన హయాం ముగిసేసరికి రాష్ట్రానికి సంబంధించిన అటువంటి అప్పులు ఉన్నాయి. మొత్తంగా అప్పులు ఎంత అని చూస్తే స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్ డెట్ అంటే FRBM నుంచి మనం తీసుకునే డెట్, స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్, స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీతో సంబంధం లేకుండా కూడా ఉన్న స్టేట్ గవర్నమెంట్ డెట్లు, ఇటువంటివన్నీ లెక్కేసుకుంటే రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు తీసుకోక మునుపు వరకు 1,53,347 కోట్ల రూపాయలు అప్పులు ఉంటప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు. అది కాస్త చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి దిగిపోయేసరికి 4,08,000 కోట్ల రూపాయలకు ఎగబాకింది.
మనం అధికారంలోకి వచ్చేసరికి 4,08,000 కోట్ల రూపాయల అప్పులుతో మనం మొదలెడితే మనం అధికారంలోకి దిగిపోయే నాటికి 7,48,000 కోట్ల రూపాయల అప్పులు. ఆటోమేటిక్ గా అభివృద్ధికి కూడా సెట్ బ్యాక్ వస్తుంది. అదే ఈ రాష్ట్రంలో జరిగింది. నెక్స్ట్, ఇక్కడ ఈ స్లైడ్ లో మీకు చూపించింది ప్రభుత్వం చేసే అప్పు మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కు పెట్టిన విధానం. 14-19లో 59% మనం ఖర్చు పెట్టాం. ఎప్పుడైనా సరే 1,35,106 కోట్ల రూపాయలు అప్పు తీస్తే 79,900 మనం ఓన్లీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టాం. వీళ్ళు అప్పు తీసుకొచ్చింది 3,06,606 కోట్ల రూపాయల రికార్డులు చూపించారు. క్యాపిటల్కి పెట్టింది 69,117 కోట్లు, అంటే 22.54% తగ్గిపోయింది. ఆ వ్యత్యాసం మీరు చూసినప్పుడు 100 రూపాయలు మనం బారో చేస్తే 59 రూపాయలు ఖర్చు పెట్టాం. వాళ్ళు 100 రూపాయలు బారో చేస్తే 22 రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల ఆ వ్యత్యాసంతో ఇది ఒక విషియస్ సర్కిల్గా తయారయ్యే పరిస్థితికి వచ్చింది. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే ఒక ఐడియా వస్తుంది ఏ విధంగా ఒక డెట్ ట్రాప్, ఒక విషియస్ సర్కిల్ ఫైనాన్స్ లో మనం మొత్తం క్రైసిస్ లో పడ్డామో ఇది ఒక ఉదాహరణ. హై డెట్ సర్వీసింగ్ 9,74,000కి రాను రాను వడ్డీ కూడా పెంచారు. ఎప్పుడు కూడా బ్యాంక్స్లన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి, క్రెడిబిలిటీ ఉంటే, రేటింగ్ బాగుంటే వడ్డీ తక్కువ ఉంటుంది. ఎవరైనా అప్పులు అడిగిన వాళ్ళు అట్నే ఉంటారు. తిరిగి ఇస్తారని నమ్మకం ఉంటే వడ్డీ తక్కువ ఇస్తారు, ఎందుకంటే సేఫ్ కాబట్టి. నువ్వు తిరిగి పే చేయలేవనే అనుమానం వస్తే వడ్డీ పెంచుకుంటా పోతారు. అదే ఇక్కడ జరిగింది. ఓ దగ్గర 2%, 3%, 4% హై ఇంట్రెస్ట్ రేట్లు వచ్చాయి. ఆ విధంగా మనకు అప్పులు కట్టడం, వడ్డీ కట్టడం చాలా సమస్యగా తయారవుతుంది. ఇంకొక పక్కన డిక్రీజ్ ఇన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గింది, బాగా ఖర్చులు తగ్గాయి. దీనివల్ల ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ పెట్టలేకపోయి, ఇన్వెస్ట్మెంట్లు పెట్టలేకపోయారు. దీంతో ఆదాయం తగ్గిపోయింది. మళ్ళా హైయర్ ట్యాక్సెస్కి వెళ్ళారు, మోర్ బారోయింగ్స్కి వెళ్ళారు. దానివల్ల మళ్ళా ఈ సైక్లింగ్గా పెరిగింది, కానీ క్రైసిస్ పెరిగింది, కానీ సమస్య పరిష్కారం కాలేదు. దీనివల్ల మళ్ళా ఫండ్స్ డైవర్ట్ చేశారు, ఆస్తులు తాకట్టు పెట్టారు. కడాన సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో మనం 30% పెడితే గవర్నమెంట్ 70% ఇస్తుంది. మనం 40% పెడితే వాళ్ళు 60% ఇస్తారు. మనం 40% ఇవ్వలేక, 30% ఇవ్వలేక, 10% ఇవ్వలేక వచ్చిన డబ్బులు డైవర్ట్ చేసి కడాన డబ్బులు కూడా వాళ్ళు ఇవ్వకుండా బ్లాక్ లిస్ట్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. అది ఒక హౌసింగ్ తీసుకోవచ్చు, ఒక ఎస్సీ కార్పొరేషన్ తీసుకోవచ్చు, ఏదైనా సరే అన్నిట్లో ఇదే జరిగే పరిస్థితికి వచ్చింది. అందుకే అక్కడ ఫిస్కల్ పారామీటర్స్ మీకు కొన్ని పెట్టారు, ఎకనామిక్ ఇండికేటర్స్. ఎలక్ట్రిసిటీ డ్యూటీ మనం ఉన్నప్పుడు 6 పైసలు వేసి, తెలుగుదేశం ఉన్నప్పుడు 6 పైసలు వేసింది, ఇప్పుడు రూపాయి చేశారు. ఆ రూపాయి కూడా ఆ రోజు 6 పైసలు ఎలక్ట్రిసిటీ బోర్డే తీసుకున్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత రూపాయి ఎలక్ట్రిసిటీ డ్యూటీ వేసి గవర్నమెంట్ లాగా వేసుకునే పరిస్థితికి వచ్చారు. దానివల్ల ఇంకా క్రైసిస్ పెరిగే పరిస్థితికి వచ్చింది. వాటర్ టారిఫ్ కేఎల్ ఆ రోజు 40 రూపాయలు ఉంటే ఈరోజు 120 రూపాయలు పెరిగింది. ఇంకో పక్క శాండ్ ఫ్రీ ఉంటే 475. ఆర్టీసీ బస్ రేట్లు 0.6 నుంచి 2.6 ఉంటే 0.8, 2.7. ఫిస్కల్ డెఫిషిట్ 35,000 రూపాయలు ఉంటే ఇప్పుడు 60,000 రూపాయలు, 60,000. అదే డెట్ టు జిఎస్టిపి రేషియో 44% ఉంటే 53%. ఇన్ఫ్లేషన్ 4.5 నుంచి 6.2. పర్ క్యాపిటా డెట్ 74,790 ఉంటే ఇప్పుడు 1,44,336. పర్ క్యాపిటా ఇన్కమ్ 13.2% ఉంటే 9.5% తగ్గిపోయింది. ఇండస్ట్రియల్ క్రెడిట్ గ్రోత్ 15.3% అప్పుడు గ్రో అయింటే ఇప్పుడు 6.8%. అంటే క్రెడిట్ తీసుకున్న వాళ్ళు కూడా లేరు, అప్పులు తీసుకొని మళ్ళా ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి కూడా ముందుకు రాని పరిస్థితికి వచ్చాం.
ఇంకో పక్క పర్ క్యాపిటల్ ఆఫ్ పవర్ కన్జంప్షన్ 9% అప్పుడు గ్రో అయితే ఇప్పుడు 2% గ్రోత్కి వచ్చేసింది. కరెంటు వాడకం కూడా తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. యూనిట్ స్టార్టెడ్ ప్రొడక్షన్ 285 వస్తే ఇప్పుడు 80 వచ్చాయి. ఆ రోజు CAGRలో GSDP థర్డ్ ఫాస్టెస్ట్ స్టేట్ ఇది మన ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు 6కు పడ్డాం. ఈ స్లిప్ అనేది ఇంకా ఎక్కువగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూసినప్పుడు ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంది. ఇంకో పక్క ఎక్స్పెండిచర్ కూడా ఒకసారి మీరు చూస్తే మీకు అందరికీ ఒక క్లారిటీ రావాలి. నేను ముందే చెప్పాను 9,74,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది. 14-15లో మన ఆదాయం స్టేట్ ఓన్ రిసోర్సెస్ వచ్చి 38,000 కోట్లుంటే శాలరీస్ పెన్షన్స్ ఎక్స్క్లూడింగ్ వెల్ఫేర్ పెన్షన్స్ అవన్నీ తీయేస్తే 24,708 ఉంది. అది 65%. 18-19కి అది 84.9% పెరిగింది. 2023కు 24కి 106% పెరిగే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా మనకు శాలరీస్ పెన్షన్స్ అన్పెయిడ్ HR లయబిలిటీస్ ఇవన్నీ వస్తాయి. అంటే ఈరోజు దీనివల్ల ఏమైంది, ఎక్కువ ఆధారపడే పరిస్థితికి వచ్చాం, అప్పుల మీద ఎక్కువ బారో చేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు 24-25కి ఎక్కడ చేరామంటే శాలరీస్ పెన్షన్స్ 92,809 కోట్లు, డెట్ సర్వీసింగ్ ఇంక్లూడింగ్ కార్పొరేషన్స్ 71,881, ఎసెన్షియల్ కమిటెడ్ ఎక్స్పెండిచర్ 1,64,750, యునైటెడ్ రెవెన్యూ స్టేట్ ఓన్ రెవెన్యూస్ ఆల్ దీస్ థింగ్స్ మీరు లెక్కేసుకుంటే 1,45,643. ఆ స్లైడ్ మీరు చూసినప్పుడు మన ఆదాయం మొత్తం 1,45,643 మొత్తం ట్యాక్స్ రెవెన్యూ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది, స్టేట్ గవర్నమెంట్ వచ్చేది మొత్తం ఆదాయం. దాంట్లో మన ఖర్చులు ఎసెన్షియల్ ఖర్చులే శాలరీస్ పెన్షన్స్ అన్ని 93,000 కోట్లు, అప్పు వడ్డీ 72,000 కోట్లు. 72,000 కోట్ల రూపాయలు మనకు వచ్చే ఆదాయం నుంచి అప్పులు కట్టాలి, వడ్డీలు కట్టాలి, ఆ పైన శాలరీస్ పెన్షన్స్ ఎసెన్షియల్ సర్వీసెస్ అన్నిటి ఖర్చు పెట్టాలి. దీంట్లో గ్యాప్ చూస్తే 19,000 కోట్ల రూపాయలు యాజ్ ఆన్ నౌ. దానికే ఇంకా ఆలోచించాలి, మీరు అందరూ కూడా ఆలోచించి ఇన్నోవేటివ్గా ప్రజలకు కూడా తెలియాలి, అన్ని విషయాలు వాళ్ళకు తెలియాలి, మీకు తెలియాలి. తెలిసిన తర్వాత ఏం చేయాలో అక్కడి నుంచి ప్రారంభించాలి, ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు ఆలోచించాలి. ఎవ్రీ 100 రూపాయలు మనకు ఆదాయం వస్తే 113 కోట్లు 13 రూపాయలు ఖర్చులకు కావాలి. అంటే 13 రూపాయలు అప్పులన్నా చేయాలి, లేకుంటే ఏం చేయాలి, ఇక్కడికి మళ్ళా మనం ప్రామిస్ చేసేటి ఎక్స్ట్రా